నమస్తే, నేను మీ శేఖర్. ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్. మరి ఆ ప్రాసెస్ ఏంటి? ఇది మీ సందేహం. చూద్దామండి. మీరు గనక మండల ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే 2,50,000 రూపాయలు ఆనెస్ట్ సర్వీసెస్ అనే కంపెనీకి మీరు పే చేయాలండి. వెంటనే మీకు వచ్చే సందేహం, సార్ 2,50,000 రూపాయలు మేము పే చేస్తున్నాం కదా, అది డిపాజిటా? కాదండి, మీరు కంపెనీకి పే చేస్తున్నారు. దేనికి పే చేయాలి చెప్తానండి. 5 సాఫ్ట్వేర్లను ఇస్తారండి. ఒకటి ఆనెస్ట్ సర్వీసెస్ 24 అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. ఆనెస్ట్ సర్వీసెస్ 24 ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. ఆనెస్ట్ సర్వీసెస్ అక్షయ, అది వేరే యాప్ ఉంటుంది. ఆనెస్ట్ సర్వీసెస్ అక్షయ వాటికి సంబంధించి అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. డెలివరీ బాయ్స్కి సంబంధించిన రైడర్ యాప్ ఉంటుంది. మొత్తం 5 యాప్స్ ఉంటాయండి. 5 యాప్స్ కూడా మన వ్యాపారానికి పూర్తిగా అవసరమైనవండి. నెంబర్ 2, ఇంకేంటి సార్ బెనిఫిట్స్? మరేం చేయాలి తర్వాత? నేను ఇప్పుడు మాట్లాడేది కేవలం మండల ఫ్రాంచైజీకి సంబంధించే. ఏం చేయాలండి అంటే, రెండవది 2 లక్షల రూపాయలు విలువ చేసే గ్రోసరీస్ని మీరు కంపెనీ నుండి పర్చేజ్ చేయాలి. లిస్ట్ మేము ఇస్తాం. అందులో మీ ఏరియాలో ఎక్కువగా ఏది కొంటున్నారో, ఏది అవసరమో మీరు అన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. టోటల్ వర్త్ ఆఫ్ 2 lakhs రూపీస్ గ్రోసరీస్. అవి మీరు కొనుక్కునేవే, అందువల్ల దానిలో డిస్కషన్ ఏమి ఉండదు. ఇక తరువాత కంపెనీ తరపు నుండి మాకు ఇంకా ఏమైనా ఇస్తున్నారా? ఎస్. స్టార్టింగ్లో మీకు చెప్పిన మీరు పే చేసిన 2,50,000 రూపాయలకి 7 లక్షల రూపాయలు విలువ చేసే సాఫ్ట్వేర్స్ ఇవ్వడంతో పాటు మేము చేస్తున్నది ఏంటంటే, ఈరోజు అమౌంట్ పే చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మండే, మేము వితిన్ 4-5 డేస్లో మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే షాప్ అగ్రిమెంట్ అడుగుతామండి. ఆ షాప్ మెయిన్ రోడ్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉండాలి, అలాగేనేం లేదండి. కాస్త జనసంచారం ఉన్న ప్లేసుల్లో ఓపెన్ చేస్తే చాలు. కాకపోతే అక్కడకు కొంచెం పెద్ద వెహికల్ వెళ్ళే రోడ్డు ఉండాలండి. ఎందుకంటే మన ముఖ్యంగా గూడ్స్, మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చిన తర్వాత మన అక్కడ దించడం అది చేయాలి. కాబట్టి వెహికల్ ఉండాలి. సో వెహికల్కి అంత రోడ్డు ఉంటే కానీ అక్కడ దాకా రాదు. సో అందువలన ఆ ఒక్క కారణం వలన మనకు కాస్త విశాలమైన రోడ్డు ఉండి లోపటికైనా పర్వాలేదు. కారణం, తక్కువ రేటుకి వస్తువులు ఇస్తున్నప్పుడు ఎక్కడున్నా మనకు మన కస్టమర్స్ వస్తారండి, సందేహం లేదు. అయితే ఏదైనా పెద్ద వెహికల్తో మీకు కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకురావడానికి ఉండాలి. కాబట్టి ఆ రోడ్డు గురించి మీకు గుర్తు చేస్తున్నాను. ఆ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే కంపెనీకి మీరు ఇచ్చారో ఆ జెరాక్స్ కాపీస్ చూసి అప్పుడు అక్కడి నుంచి ఒక మీకు మార్కెటింగ్ టీం మీ దగ్గరకు వస్తుందండి. వచ్చి చుట్టుపక్కల ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎంత బిజినెస్ జరుగుతుంది, ఏ రకంగా ఓపెనింగ్ ప్లాన్ చేయాలి, ఇదంతా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసిస్తారండి. అప్పుడు దానికి అవసరమైన పాంప్లెట్స్ అవన్నీ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. మీ జోబులోంచి రూపాయి తీయాల్సిన అవసరం లేదు. అలాగనే ఆ ఏరియాలో మన కంపెనీ ఏరియా మేనేజర్ ఉన్నాడండి. అతను ఆల్రెడీ అప్పటికే 100-200 మెంబర్స్ని గ్యాదర్ చేసి ఉంటాడండి. వాళ్ళందరితో పాటు వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయడంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరినీ ఓపెనింగ్ టైంకి ఇన్వైట్ చేయడంతో పాటు అందరికీ కూడా ఆనెస్ట్ సర్వీసెస్ అక్షయాకి సంబంధించిన ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుందని మన మార్కెటింగ్ టీంతో పాటు ఏరియా మేనేజర్ వర్క్ చేస్తాడండి. ఇక ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ ఉన్నారో ఆయన, అంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు పోస్ట్ చేస్తారు. దానికి అవసరమైన వీడియోస్, ఓపెనింగ్ ఇన్విటేషన్స్ అవన్నీ కంపెనీ తరపు నుంచే మీకు వస్తాయి. సాఫ్ట్ కాపీస్ త్రూ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేని నుంచైనా మీరు పంపిస్తారు. ఇక ఓపెనింగ్ రోజు స్పెషల్ ఆఫర్స్ అని కొన్ని పెడతామండి. కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి. అవన్నీ ప్రొవైడ్ చేసేది కంపెనీయే, మీరేమీ కాదు. సో ఇది ఫ్రాంచైజ్కి సంబంధించి. ఇంతకంటే సహాయం చేయటం, ఇంతకంటే ఎక్కువ ఫ్రాంచైజ్ ఓనర్కి మనం అందించడం ఇంకా సాధ్యం కాదు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, షాప్ ఎప్పుడు మార్నింగ్ 8 o'clock తీసి రాత్రి వరకు ఓపెన్ చేసి ఉండాలి. హాలిడేస్ లేదంటే పెట్టి ఉండకూడదు, క్లోజ్ చేసి ఉండకూడదు. ఎప్పుడు ప్రజలకు అలవాటు చేసేలాగా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇలాంటివన్నీ తీసుకోండి. అంతేగాని ఒకరిద్దరు ఉన్నారు, అమౌంట్ తర్వాత కాలంలో పెరిగిపోద్దని ఆతృతలో కొంత డబ్బులు కట్టేశారు. ఓపెన్ చేయడం కనపడడం లేదు. ఉదయం ఓపెన్ చేస్తే మధ్యాహ్నం ఓపెన్ చేయరు. బిజినెస్ నుండి కూడా కస్టమర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటే మేము అక్కడికి వచ్చి సేల్ చేయలేని పరిస్థితి. ఇలాంటి వారు ఎప్పుడు కూడా అప్లై చేయొద్దు. పూర్తిగా సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు
ఏదో ఒకటి సాధిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయత్నాన్ని మీరు చేయాలి. అయితే ఇంకేమైనా పెట్టుబడి ఉంటుందా సార్? ఏం లేదు. అక్కడ ఒక కంప్యూటర్ మీ దగ్గర ఉండాలి, ఒక ఆఫీస్ టేబుల్ ఎలాగనూ ఉండాలి. కంప్యూటర్ దగ్గర మినిమం 10th క్లాస్ చదువుకున్నా చాలు. మేము ఎలా ఆపరేట్ చేయాలో చెప్తాం. దీనికి ఏ కోర్సు చదవక్కర్లేదు. అరగంట మాతో పాటు ఉంటే మేము ట్రైన్ చేసేస్తాం. చదువు పెద్దగా రాకపోయినా చాలా ఈజీ. మొబైల్ వాడడం వస్తే చాలు, మన ఆండ్రాయిడ్ యాప్ని ఈజీగా వాడేవచ్చు. సేమ్ అలాంటి ఒక వ్యక్తిని మీరు పెట్టుకోవాలి. అది మీ కుటుంబ సభ్యులైతే వెల్ అండ్ గుడ్. ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే 10,000 రూపాయలు జీతం ఎంతో ఇచ్చుకుని మీరే పెట్టుకుంటారు. అదొక్కటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్. షాప్ రెంట్ ఆ వ్యక్తి యొక్క శాలరీ. లేదు మరి డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి సార్? మీరు ఇచ్చే పనేలా. ప్రతి ప్రొడక్ట్ ప్రైస్లోని కూడా మీకు డెలివరీ ఛార్జ్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో దానికి సంబంధించి అతను చేసుకున్న వర్క్కే అతను ఉంటాడు. సో అందువల్ల మీ జోబులోంచి తీసే పని లేదు. అలాగనే మీ ప్రాంతంలో ఉన్న అన్ని షాప్స్కి కూడా B2B సేల్స్ కూడా, అంటే మీకు కూడా మన ఫ్రాంచైజ్ పాయింట్ నుంచి చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్కి మీ దగ్గర నుంచే స్టాక్ వెళ్తుంది. అనేక ఫంక్షన్స్ ఉంటాయి, ఏ ఫంక్షన్కైనా మీ దగ్గర నుంచే వెళ్తుంది. అలాగే కస్టమర్స్కి డోర్ డెలివరీ మీ దగ్గర నుంచే వెళ్తుంది. ఎవరైనా వచ్చి కొనుక్కున్న ఆఫ్లైన్ సేల్ మీ దగ్గర నుంచే జరుగుతుంది. మీరు కట్టిన 2,50,000 రూపాయలని వీలైనంత వేగంగా మీకు వచ్చేలా చేసే బాధ్యత కూడా మాదే. అదంతా అయ్యాక అప్పుడు మీకు స్వేచ్ఛగా మీకు నచ్చినట్టు చేసుకోమని మీకు అవకాశం ఇస్తామే తప్ప ఈ లోపు మేము కంప్లీట్గా ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. సో క్లియర్గా అర్థమైంది కదండి. ఇది మండల ఫ్రాంచైజ్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఇది అర్థమైందని మీకు ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఈ క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడే మీ ఏరియాలో ఫ్రాంచైజ్ ఓనర్ కండి. ప్రతి నెల మినిమం 25,000 రూపాయలు ఇన్కమ్ని సంపాదించండి. నమస్తే.